వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చంద్రబాబు ఈనాడు సాగిస్తున్న కుట్ర పరాకాష్ఠకు చేరింది. ప్రత్యర్థిని దొంగదెబ్బ తీసేందుకు దుష్ప్రచారం, విషం కక్కుతూ దుమ్మెత్తిపోయడం చంద్రబాబు ఈనాడు సారథ్యంలోని పచ్చముఠాకు వెన్నతో పెట్టిన విద్య. వారం రోజుల వ్యవధిలోనే వారు చేసిన దుష్ప్రచారం చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఉమ్మడి ఏపీలో నమోదైన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 13న ఈనాడు అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూసింది. చంద్రబాబు కుట్రలో భాగంగా 2010-11 నాటి ఎంఆర్ ప్రాపర్టీస్ కేసును తెరపైకి తెచ్చింది. ఆ కేసులో వైఎస్ జగన్ నిందితుల జాబితాలోనే లేరు, కానీ ప్రధాన నిందితుడు అంటూ ప్రముఖంగా ప్రచురించింది. ఇదే కేసులో A7 హైదరాబాద్కు చెందిన న్యాయవాది, చిన్న చేతిక వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ తరపున సునీల్ రెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, విదేశాలకు నిధులు తరలించారని అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రచురించింది. ఇలాంటి కథనాన్ని ప్రచురించే ముందు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు పూర్వపరాలు తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. కనీసం ఆ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జీ షీట్ను పరిశీలించిన నిజాలు వెల్లడవుతాయి. అయితే కేవలం చంద్రబాబు చెప్పినట్టు వైఎస్ జగన్పై బురజల్లడమే లక్ష్యమైన ఈనాడు అవేమీ పట్టించుకోలేదు. ఇక ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో 14 మందిని నిందితులుగా పేర్కొంటూ సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ జాబితాలో వైఎస్ జగన్ పేరు లేనేలేదు. తాజాగా మద్యం అక్రమ కేసులో సిట్ తనిఖీలు చేసిన కంపెనీల్లో వైఎస్ భారతి ప్రస్తావన కూడా ఇదే తరహాలో ఉంది. గతంలో డైరెక్టర్గా ఉన్నారనే అసత్యాన్ని ఈనాడు అచ్చోసింది. ఇదంతా చూస్తుంటే ఈనాడు క్షుద్ర పాత్రికేయం స్పష్టమవుతుంది. అబద్ధం అని తెలిసి కూడా దాన్ని ప్రజల్లోకి వదలడం, దాన్ని విష ప్రచారానికి అద్దం పడుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇంతగా బరితెగించి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై ఎందుకు దుష్ప్రచారం చేస్తోందంటే చంద్రబాబు అవినీతి దందాను కప్పిపుచ్చుకునేందుకే అనే సమాధానం టక్కున వస్తుంది. ఎందుకంటే మద్యం, ఇసుక, ఇతర ఖనిజాల దందాలో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. 2014-19 టీడీపీ హయాంలో మద్యం విధానం ముసుగులో టీడీపీ సిండికేట్ బరితెగించి దోపిడీ చేసింది. 2 చీకటి జీవోలతో బార్లు, మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించింది. తద్వారా 5,200 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగించి 20,000 కోట్లు కొల్లగొట్టింది. వెరసి 25,000 కోట్లు దోపిడీ చేసింది. ఈ వాస్తవాన్ని సిఐడి గతంలోనే ఆధారాలతో సహా నిగ్గు తేల్చి చంద్రబాబు, అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్పై ఉన్నారు. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్యం, ఇసుక, ఖనిజాల దందాకు చంద్రబాబు తెరతీశారు. టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా 4,700 మద్యం దుకాణాలు కేటాయించడంతో పాటు అంతే సంఖ్యలో పర్మిట్ రూములకు అనుమతిచ్చింది. అనధికారికంగా ఏకంగా 75,000 బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. 924 బార్లు ఏకపక్షంగా టీడీపీ సిండికేట్కు కట్టబెడుతున్నారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా దోపిడీ చేస్తున్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్ రాకెట్ రాష్ట్రంలో చెలరేగిపోతుంది. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతల దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడి టీడీపీ ప్రజాప్రతినిధులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల ద్వారా 700 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రాగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో రూపాయి కూడా రాలేదు. కానీ టీడీపీ ప్రజాప్రతినిధులు రోజు వేల లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న అవినీతి దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధింపులకు పాల్పడుతోందన్నది సుస్పష్టం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి దర్యాప్తు పేరిట చంద్రబాబు సర్కారు తొలి నుంచి కుట్రపూరితంగానే వ్యవహరిస్తోంది. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో న్యాయస్థానాలను సైతం తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుంది. మద్యం విధానంతో గానీ, అసలు ఏపీ ప్రభుత్వ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లను ఈ అక్రమ కేసులో ఇరికిస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతుంది. అక్రమ కేసు కాబట్టి ఎలానో నిరూపించలేరు. ఈలోగా ఈనాడు, ఇతర ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేసి వారి పరువు, ప్రతిష్టలను దెబ్బతీయొచ్చన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పేర్లను మద్యం అక్రమ కేసుతో ముడిపెట్టింది. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అంతటితో చంద్రబాబు కుట్రలకు తెరపడలేదు. మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు రాంప్రసాద్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పేర్లను తెరపైకి తెచ్చింది. సిట్ కుట్రలు ఇంకా కొనసాగాయి.
హైదరాబాద్కు చెందిన న్యాయవాది నర్రెడ్డి సునీల్ రెడ్డి, భార్గవ్ పేర్లను కూడా సిట్ కుట్రపూరితంగానే ఈ కేసుతో ముడిపెట్టింది. ఇక వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులను తీవ్రం చేసింది. ఆయన తరపు వ్యవహారాలు నిర్వహించేవారు అత్యంత కీలక వ్యక్తులు అంటూ ఎల్లో మీడియా ద్వారా అవాస్తవ కథనాలు ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఇలా మద్యం అక్రమ కేసులో ఒక్కో పాత్రను తెస్తూ కుతంత్రాలు పన్నుతోంది కూటమి ప్రభుత్వం. ముందుగా ఎవరో ఒకరిపై బురజల్లడం, సోదాలు, అరెస్టులు చేయడం, వారితో సంబంధాలు ఉన్నాయని 10 మందిని అరెస్ట్ చేయడం పనిగా పెట్టుకుంది. దొంగ డాక్యుమెంట్లు, నగదును చూపెడుతూ దుష్ప్రచారం సాగిస్తుంది. ఎవరిని అరెస్ట్ చేయాలనుకున్నా, ఎవరి కంపెనీలు, నివాసాల్లో తనిఖీలు చేయాలన్నా సరే వారు వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితులంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం, అనంతరం సిట్ అధికారులు రంగంలోకి దిగడం, ఇలా పక్కా పన్నాగంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ లెక్కన ఈనాడు రామోజీరావు కుటుంబం, టీడీపీ ఎంపీ భరత్ కుటుంబం యావత్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ఈనాడు, ఈటీవీ సంస్థలు, రామోజీ ఫిలిం సిటీ, గీతం విద్యా సంస్థలు చంద్రబాబువే అవుతాయా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు కూడా చంద్రబాబు పచ్చతాస్తులో ముక్కలే. మరి వారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబువేనా? ఈనాడుతో పాటు ఎల్లో మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే రీతిలో వాదిస్తున్నాయి. మరి ఇక రెడ్ బుక్ కుతంత్రాలకు పరాకాష్ఠగా వైఎస్ జగన్ సత్యమని వైఎస్ భారతి పేరును కూడా ఈ అక్రమ కేసు ఉచ్చులోకి లాగేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అందుకే వైఎస్ భారతికి ఏమాత్రం సంబంధం లేకపోయినా షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆమె గతంలో డైరెక్టర్గా వ్యవహరించారనే తప్పుడు కథనాన్ని కుట్రపూరితంగానే ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది.